కరీంనగర్ ఆర్టీసీ డిపోలోని పందెంకోడి వ్యవహారం ట్విస్ట్ల మధ్య కొనసాగుతోంది. 3 రోజుల క్రితం బస్సులో పందెంకోడి దొరికింది. దీంతో కోడి వేలం పాటకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తీరా వేలానికి ముందు పందెంకోడి తనదేనంటూ మహేష్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. బస్సులో కోడిని మర్చిపోయానంటూ సోషల్ మీడియాలో ఆధారాలు పోస్ట్ చేశారు. కాగా నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో మేస్త్రి పనిచేస్తున్నాడు. అన్న, నా పేరు మహేష్. మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రముక్కులో బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం దిగిన, బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్నా, దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్నా, ఎవరికి బాగా వేలం పట్టాపండి. అది కోడి నాదే, దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా నా దగ్గరే.